నమస్కారం అందరికీ. ఈరోజు మనం చాలా టేస్టీగా, క్రీమీగా ఉండే అరబిక్ స్టైల్ చికెన్ మకరోనీ ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా తక్కువ పదార్థాలతో పిల్లలకు కూడా బాగా నచ్చే రెసిపీ ఇది. అయితే వెంటనే మొదలు పెడదాం. కావలసిన పదార్థాలు: వెల్లుల్లిపాయలు 4, ఉల్లిపాయ 1 సన్నగా తరిగినది, చికెన్ అర కేజీ, మకరోనీ పావు కేజీ, బటర్ 100 గ్రాములు, మొజరెల్లా చీజ్ 250 గ్రాములు, ఆర్గానో చిటికెడు, చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్, పెప్పర్ పౌడర్ 1 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, నీళ్ళు అవసరానికి, క్యాప్సికమ్ పౌడర్ 1 స్పూన్, కుకింగ్ క్రీమ్ 500 ml. ముందుగా ఒక పాత్రలో నీళ్లు మరిగించి కొంచెం ఉప్పు వేసి మకరోనీని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో బటర్ వేసి కరిగించాలి. బటర్ కరిగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి తురుము వేసి వేయించాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు చికెన్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పెప్పర్ పౌడర్, చిటికెడు ఆర్గానో, 1 స్పూన్ క్యాప్సికమ్ పౌడర్ వేసి చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు 500 ml కుకింగ్ క్రీమ్ వేసి బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి తీసుకున్న మకరోనీ వేసి చివరగా చిల్లీ ఫ్లేక్స్ వేసి మరికొద్దిసేపు ఉడకనివ్వాలి. చివరి నిమిషంలో మొజరెల్లా చీజ్ వేసి 2 నిమిషాలు ఉడికిస్తే ఎంతో రుచిగా ఉండే, ఎంతో క్రీమీగా ఉండే చికెన్ మకరోనీ రెడీ. చీజ్ బాగా కరిగి క్రీమీగా అయిన తరువాత మన అరబిక్ చికెన్ మకరోనీ రెడీ. ఇది హాట్గా సర్వ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.